అరే కృష్ణ, నాకేంద్రా ఇది? ప్రతిరోజు నువ్వు వస్తావు, తనని చూసినా అవుతావు, తను నేను చూసినా అవుతుంది. పదరా పోదాం, టైం అవుతుంది. అరే ఒక 2 minutes రా, తను వచ్చేస్తుంది. ఈరోజు మాట్లాడతా పక్కా. ఎప్పటి నుంచో ఇదే చెప్తున్నావు, నేను ఇలా రోడ్ మీద నిల్చోబెడుతున్నావు. రే ఈరోజు పక్కా మాట్లాడతాను రా. అరే తను వస్తుందా? ఒరే నువ్వు పెద్ద మాయల్ ఫకీర్లా ఉన్నావురా, వెనక్కు చూడకుండా ఎలా చెప్పేశావు? అంటే వస్తుందా? తనే. నాకు తెలుసురా నువ్వు చెప్పవని. అరే నాకు మాట్లాడాలనే ఉందిరా, కానీ భయం. కావాలంటే ఇప్పుడు మాట్లాడమంటే ఇప్పుడే మాట్లాడతా. అవునా, వెళ్ళి మాట్లాడు. నాకు తెలుసురా, మీరు చూసుకోవడం తప్పితే మాట్లాడుకోవడం ఉండదని. చూస్తూ ఉండరా, ఏదో రోజు నేను మాట్లాడిపోతే అప్పుడు అడుగు. సరే చూస్తా. ఎందుకే తనతో మాట్లాడవు? పాపం ప్రతిరోజు నీ కోసం వస్తున్నాడు కదా. అదే ఏమనుకుంటారో అని. అవునా, అయితే ఇప్పుడు వెళ్ళి మాట్లాడు. అమ్మో ఇప్పటికిప్పుడు అంటే కష్టం. సరిపోయింది. అరే నువ్వు వెళ్ళు. హాయ్. హాయ్ అండి. మీరు ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తారు కదా? ఎక్కడ చూసారు? 2nd floor. కాదు. మరి 4th floor. అదే నేను కూడా ఈ ఆఫీస్లోనే వర్క్ చేస్తాను, 2nd floor. ఓకే. మిమ్మల్ని ఇప్పుడు వరకు నేను ఎప్పుడు చూడలేదే. నైట్ షిఫ్ట్ చేస్తారా? న్యూ జాయినింగ్. అయినా ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఓకే. అయిందా? ఏంటిది? మీ ఇన్వెస్టిగేషన్ అయితే నేను వెళ్తా. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మీ పేరు చెప్పలేదు? హే అనీషా. ఓ అనీషా. అరే సంజయ్, అయిపోయిందిరా. ఈ మొగ సచ్చిన వాళ్ళతో తిరగాల్సిన అవసరం లేదు ఇంకా. హే ఆగురా, అసలు నువ్వేం మాట్లాడవు, తనేం చెప్పింది? ఒక అమ్మాయి అబద్ధం ఆడిందంటే అది ఓన్లీ అవసరం కోసం కాదురా. మరి నాకు కూడా తెలీదు. నాకు అసలే చాలా పనిలోనే. అనీషాని సెట్ చేసుకోవాలి. నువ్వు బాయ్ రా. అరే మూర్తి. ఏంట్రా? ఒక లెటర్ రాయాలరా. ఎవరికి? ఇంటికా? మరి ఆ అమ్మాయికి. మాట్లాడరా అంటే మాట్లాడవు కానీ లెటర్లు రాయాలంట. లెటర్లు? అరే మాట్లాడలేకే కదరా లెటర్ రాస్తా అన్నా. అది కూడా పాయింటేలే. ఆ పెన్ను పేపర్ పట్టుకురా పో. అరే ఇదిగో ఇదిగో రాయరా. నా ప్రియా, నేను నీ కృష్ణ రాయనున్న ఈ ప్రేమ ఉత్తరం నేను నీ ఎదురుగానే ఉన్నట్టు. ఎదురుగా ఎందుకురా, అప్పుడు పక్కనే ఉంటావుగా. నువ్వు రాయిరా మూర్తి. డన్ రా. ఈ లెటర్ గా నువ్వు తీసుకెళ్ళి ఇచ్చావనుకో కొడుతుందా? లేదురా, ముడుములు వేయించుకుంటుంది. సరేరా, థ్యాంక్స్ రా మూర్తి. ఏం చేస్తున్నావు? ఇప్పుడే తిన్నా.
నువ్వు తిన్నావా? నేను కూడా ఇప్పుడే తిన్నా. ఇంతకీ రేపు ఆఫీస్కి వస్తున్నావా? హా, వస్తున్నా. ఎందుకలా అడిగావు? ఏం లేదు, ఊరికే అడిగా. ఇంకా చెప్పు నువ్వే. అవును, నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏం విషయం? నేను ఎప్పుడో చెప్దాం అనుకున్నా, కానీ ఎందుకో భయం, నువ్వేమంటావా అని. అసలు నువ్వేమనుకుంటున్నావో అది చెప్పు కదా. సరే. ఉఫ్, ఐ లవ్ యూ. దానికి ఇంత భయపడాలా? హా? డైరెక్ట్గా చెప్పచ్చుగా, తింగరోడా. తింగరోడానా? సెట్ అయిపోయినట్టే. కృష్ణ, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అవునా అండి? అవును. ఇన్ని రోజులు ఏదో ఒకటి చెప్పాను కానీ ఇప్పుడు మా ఇంట్లో ఆగడం లేదు. నేను నా ఉద్యోగం పని మీద తిరుగుతున్నానండి ప్రతిరోజు. అవును, కానీ నేను ఇంట్లో ఏం చెప్పాపాలి? మీరు అలా ఏడవకండి, నేనే వచ్చి మీ ఇంట్లో మాట్లాడతాను. నాన్నగారు. ఏంటమ్మా, ఎవరు అబ్బాయి? తిను కృష్ణ అని. అని కృష్ణ అని నా స్నేహితుడు. ఓహో, మరి ఇంటి దాకా తీసుకొచ్చావే? ఇలాంటి వాళ్ళని గేట్ పెట్టని తెలీదా? అంటే నేను స్నేహితుని మాత్రమే కాదండి. ఆపరా! అంటే అండి అది ఇంకొక మాట మాట్లాడమంటే నాలుక కోస్తా. నాన్న, మేము చెప్పేది ఒకసారి వినండి నాన్న. ఏమే, దీని లోపలికి తీసుకెళ్ళు. ఎరా, నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా? చూడండి, మీరు చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా గారాభంగా పెంచుంటారు. నేను మరీ మీ అంత బాగా కాకపోయినా నాకున్నంత వరకు చాలా బాగా చూసుకుంటానండి. ఏముందిరా నీ దగ్గర చూసుకోవడానికి? అయినా నీతో మాట్లాడేంట్రా? పోరా! ఒకసారి నేను చెప్పేది వినండి. ఏంటో నువ్వు చెప్పేది? ఒకసారి నేను చెప్పేది వినండి. హలో. హలో ప్రణయ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నేను నీతో అర్జెంట్గా మాట్లాడాలి. సారీ, ద పర్సన్ యూర్ ట్రైంగ్ టు స్పీక్ ఈస్ డూయింగ్ సమ్ అదర్ వర్క్. కామెడీ కాదు ప్రణయ్, నేను సీరియస్గా మాట్లాడుతున్నా. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. ఏంటి? అవును, నీ గురించి మా ఇంట్లో చెప్పేశా. నిన్ను ఒకసారి ఇంటికి రమ్మంటున్నారు. ప్లీజ్ నువ్వు వచ్చి మాట్లాడవా? ఏం మాట్లాడాలి అంచు? ఏముందని మాట్లాడాలి ఇప్పుడు? ఏముందంటావేంటి? మంచి ఆస్తుంది, సొంత ఇల్లుంది. చాలా పంచు, అవన్నీ నావి కాదు, మా నాన్న సంపాదించినవి. నాకంటూ ఏం లేదు. నేను నా సొంతంగా కొనుక్కున్న ఈ ఫోన్ తప్ప. ఆయన ఈ టైంలో పెళ్ళి ఎలా చేసుకుంటారు? ఇప్పుడు కష్టం అంచు, వచ్చి మాట్లాడమంటే మాట్లాడతా. అదైనా వచ్చి మాట్లాడరా ప్లీజ్. సరే. థ్యాంక్ యూ రా. ఐ లవ్ యూ. లవ్ యూ టూ. బాయ్. రోజు రోజుకి పెరిగిపోతున్న డివోర్స్ కేసులు, ప్రేమ జంటల మూలంగానే డివోర్స్ కేసులు పెరిగిపోతున్నాయి అంటున్నా నెటిజన్లు. ఈ డివోర్స్ కేసులు అంటాం. డాడీ,
డాడీ తిను. తెలుసమ్మా, తెలుసు. పేరు ప్రణయ్, మీ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. నెలకి 50,000. కరెక్ట్గా నెలాఖరికి వచ్చేసరికి 5 రూపాయల బ్యాలెన్స్తో నెక్స్ట్ వచ్చే జీతం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతేగా? బావా అంకుల్, అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పారు? అలానే బయట నా గురించి టాక్ కూడా చెప్పరా? హ? నేను చిలక జ్యోతిషం చెప్పిన వాళ్ళ కనబడుతున్నానా? ఆ, ఒక తండ్రిగా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం నా బాధ్యత. కానీ ఎవడికి పడితే ఆడికి నా కూతుర్నిచ్చి చేయను. మీరు చెప్పింది కరెక్టే కానీ అంకుల్, నాకు కూడా చేసుకోవడానికి కొంచెం టైం కావాలి కదా. అంటే ఏంటి? నా కూతురు నీకు నచ్చలేదా? నచ్చకుండానే ప్రేమిస్తానా అంకుల్? మరి ఏంటయ్యా మీ జనరేషన్కి ప్రాబ్లం? ఇదిగో అమ్మా, నేను నీకు చెప్తానే ఉన్నా, ఫస్ట్ ముందు మనం రెస్పాండ్ అయితే ఇలాంటి వాళ్ళందరికీ హెడ్ వెయిట్ పెరిగిపోతుందని. అసలు నువ్వు వింటేనేగా. నా అలా కాదు అంకుల్, నేను అచీవ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి అచీవ్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు గెట్ మ్యారీడ్. నాకేం ప్రాబ్లం లేదు. అది పూర్తవ్వాలంటే నా షష్టి పూర్తిగానే పూర్తి చేస్తారా, లేకపోతే డైరెక్ట్గా దినానికి నా ఫోటో ముందు పెడతారా? అయ్యో అంకుల్, ఎందుకు అంకుల్ అలా మాట్లాడుతున్నారు? నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అంకుల్. బేసికలీ ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది స్టార్ట్ అయితే నేను సెటిల్ అయిపోతా. నేను సెటిల్ అయిపోగానే పెళ్లి చేసుకోవడానికి నేను రెడీ. ఓ పని చేయమ్మా, నేను నీకు 6 నెలలు గడువిస్తా. ఇంతలోగా నువ్వు సెటిల్ అవుతావా? సరే. ఒకవేళ లేదా ఆ, ఆ, లేదా అప్పుడు చెప్తా. సరే అంకుల్, మీరు చెప్పినట్టే 5th month 28th వచ్చి మాట్లాడతా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అంకుల్. ఏంటో ఈ డివోర్స్ కేసులు ఎవరు పిల్లకి పెళ్లి చేయాల్సింది పోయి డివోర్స్ కేసులు. ప్రణయ్, హా, పక్కా మనం 6 monthsలో స్టార్ట్ చేయగలమా? చేయగలమా కాదు, పక్కా చేద్దాం. సరే వెళ్ళు, బాయ్. అమ్మా, ఎలా స్టార్ట్ చేయాలరా బాబు? హలో నాన్న. హలో, చెప్పరా. అదే నాన్న, నేను ఎప్పటి నుంచో మీ దగ్గర ఒక విషయం దాస్తున్నాను. చెప్పు నాన్న, ఏంటో. అదే మా ఆఫీస్లో కొలీగ్ అనిషా అనే ఒక అమ్మాయి ఉంది. తను నేను ప్రేమించుకుంటున్నాం నాన్న. అది వాళ్ళ నాన్నకు తెలిసిపోయి ఈరోజు ఇంటికి పిలిచారు. వెళ్ళి మాట్లాడితే 6 months టైం ఇచ్చారు సెటిల్ అవడానికి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న. మీరే ఏదో ఒకటి హెల్ప్ చేయాలి ప్లీజ్ నాన్న, మీరే హెల్ప్ చేయాలి. సరే, 6 months కాదు, మనం 3 monthsలోనే చేద్దాం. అవునా నాన్న? సూపర్ నాన్న, థ్యాంక్ యూ నాన్న, బాయ్. ఎస్.